సినిమా అయిపోయిందనేసి మనం అంతా అనుకోకూడదు. సినిమా ఇప్పుడే మొదలైంది. 'జోష్న' పతనం కాబోతున్న సినిమా అయితే మొదలైంది. అది సార్ ఏం సార్ 'జోష్న' తప్పించుకున్నది కదా! మళ్ళీ 'జోష్న' పతనం అవుతుందంటావంటారు. ఏం సార్ అనేసి మీకైతే డౌట్ రావచ్చు. ఫస్ట్ మీరు సండే అనాలిసిస్ వీడియో ఒకటి చేస్తున్నాను. సండే అనాలిసిస్ వీడియోలో క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క పాయింట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఈ వారం ఏం జరుగుతుందనేసి పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యుంటే ఆ వీడియో చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడమంటా ఉన్నాను. ఆ వీడియోలో పెట్టిన ప్రతి ఒక్క పాయింట్ అయితే మనకైతే జరుగుతూ వచ్చింది. జోష్న ఎలా తప్పించుకుంటుందో కూడా నేనైతే చెప్పాను. అదే విధంగా అయితే జరిగింది. అలాగే మన పారిజాతం గారు ఉన్నారు చూడండి. పారిజాతం గారు అట్టే జుట్టులు పట్టుకొని నా స్వామి రంగా ఆ విధంగా అయితే ఇక్కడ తప్పు చేసింది మనవరాలు, బలైంది మనవడు. ఇటు చూస్తే ముందు నొయ్యి వెనకాల గొయ్యి అంటారు చూడండి. ఆ విధంగా అయితే మన పారిజాతం గారి పరిస్థితి అయితే రెడీ అయింది. గప్చిప్గా ఉండాలి. ఏదైనా సరే జోష్నకు సపోర్ట్ చేయాలని చూస్తే మాత్రం ఇంకా అసలు నీ కన్న కొడుకు బిడ్డ ఆడ ఇక్కడ కూడా నీ కన్న కొడుకు బిడ్డే, కానీ నీ బిడ్డ నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు నీ కొడుకుని చంపాలనుకుంది, అలానే నీ మనవాడిని జైలుకి పంపించింది. అలాంటిది నిన్ను ఏం చేస్తుందో గుర్తుపెట్టుకో. అవసరానికి నిన్ను వాడుకుంటా ఉంది. మనకు క్యారెక్టర్లు కార్తీక్ దీపంలో క్యారెక్టర్లు ఎలా వాడుతూ ఉంటారో మనకైతే తెలుసు. కార్తీక్ దీపంలో క్యారెక్టర్ గురించి కూడా ఒక మాట అయితే చెప్పాలి. కార్తీక్ దీపం అనే కాదు, అన్ని సీరియల్స్ గురించి కూడా ఒక మాట అయితే చెప్పాలి. లక్షల కోట్లు, పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి కోట్లు సంపాదిస్తారు. కానీ చిన్న చిన్న పాయింట్లు కూడా క్యాచ్ చేసి చిన్న చిన్న పాయింట్లు కూడా థింక్ చేయలేకపోతా ఉంటారు. మరీ అంత దీనాస్థితిలో అయితే యాక్టర్స్ని అయితే చూపిస్తూ ఉంటారు. కొంచెం డిసప్పాయింట్ చేసే విషయం. ఈరోజు కూడా మీకు ఒక పాయింట్ అయితే చెప్తాను. దాంట్లో ఏం పాయింట్ అంటే, ఇక్కడ మన పారిజాతం గారు నా మనవరాలు ఏం తప్పు చేయలేదు అరెస్ట్ చేయొద్దండి, నా మనవరాలు ఏం తప్పు చేయలేదు అరెస్ట్ చేయొద్దు, నా మనవరాలు ఏం తప్పు చేయలేదు అరెస్ట్ చేయొద్దండి అనేసి నెత్తి నోరు బాదుకుంటే చెప్తా అంటే, మన శివనారాయణ గారు కానీ, అక్కడ దశరథ్ గారు కానీ, సుమిత్ర గారు కానీ ఎంతంత చదువులు చదివారు, ఎంతంత పెద్ద కంపెనీలు పెట్టారు, ఆఫీసులు చైర్మన్లు అయ్యారు, ఎండీలు అయ్యారు. ఇంత టాలెంట్ ఉన్నా కానీ అక్కడ పారిజాతం గారు చేసే ప్రతి ఒక్క పని ఇన్వాల్వ్మెంట్లో మన జోష్న ఉంటుందని తెలుసు. అలాగే జోష్నాని రెచ్చగొట్టేది, జోష్నాని మెలికి తిప్పేది, జోష్న కీ తిప్పేది అన్నీ పారిజాతం గారు అని తెలుసు. అలాంటి చిన్న చిన్న పాయింట్లు కూడా క్యాచ్ చేయలేకపోవడం ఏందో నాకైతే అర్థం కాలేదు. అలాగే వైరా చూసుకున్నట్టయితే మీ మనవరాలే తప్పు చేసింది, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనేసి అంటారు. అలాంటిది నువ్వు సరైన దానివే, ఈ ఇంట్లో ఉండాల్సిన దానివే అనేసి మన వైరా చెప్పడంతో ఆ మాటకు కూడా మన శివనారాయణ గారు ఒకసారి బల్బ్ ఎగులుతుందంటే డే కోట్లు సంపాదిస్తే సరిపోదు, చిన్న చిన్న పాయింట్లలోనే మన లాజిక్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. అందుకోసం అనేసి మన దగ్గర వర్కర్లు పనిచేసే వాళ్ళు కూడా మనల్ని అయితే ఎదిరించి ఈ విధంగా అయితే తయారవుతారు. మన ఫుడ్లో కల్తీ చేస్తారు. ఇంత చిన్న చిన్న లాజిక్స్ మామూలుగా నిజ జీవితంలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కోట్లు సంపాదిస్తారు కానీ ఒక చిన్న పాయింట్ని తెలుసుకొని ఎవడు తప్పు చేశాడు, ఎవడు న్యాయం చేశాడు అని లేకుండా, ఎవడైతే మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బతిమలాడుకొని అదే విధంగా ఉంది సొసైటీ అంటేనే అదే విధంగా ఉందిలేండి. మాయ మాటలు చెప్పేవాడికి మంచి జరుగుతుంది, కానీ చెడ్డ మాటలు మంచి మాటలు చెప్పి మంచిగా న్యాయం చేద్దాము, మంచిగా పోదాం అనుకునేవాడికి ఈ కాలంలో కలికాలంలో న్యాయం అనేది జరగట్లేదు. అలాగే మన జోష్న వండే వంటలు అంటే, నేను జోష్న వాడే క్యారెక్టర్లు జోష్న ఎంత టాలెంట్ యూజ్ చేస్తుందంటే మామూలు టాలెంట్ అయితే యూజ్ చేద్దాం, నెక్స్ట్ లెవెల్ టాలెంట్ అయితే యూజ్ చేస్తుంది. అది ఏం టాలెంట్ యూజ్ చేస్తుందంటే, ఇప్పుడు మనము ఒక వంట చేస్తాను అనుకున్నాం, జోష్న ఒక వంట చేస్తాను అనుకున్నాం. వంట చేస్తామంటే ఆ వంటలో మనం కొన్ని ఐటమ్స్ చేస్తాం టేస్ట్ కోసం, అలాగే బాగుండాలి, కూర బాగుండాలి అనేసి మనం అయితే చేస్తాం కదా. దాంట్లో ముఖ్యంగా వేసేది కరివేపాకు, అలాగే కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని ఐటమ్స్ ఏదో వేస్తూ ఉంటాం. మనం తిన్నటివి అయితే వేస్తూ ఉంటాం టేస్ట్ కోసం, లవంగాలు అలాంటివి అయితే వేస్తూ ఉంటాం. అలాగే అవంతా వేస్తూ ఉంటాం కదా. అవంతా వేసినప్పుడు మనకు కూర టేస్ట్ బాగా వచ్చేసింది, మన నోటికి రుచిగా ఉంది అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో, అదేవిధంగా మన జోష్న తప్పించుకోవడం కోసం ఎలా ప్రయత్నం చేస్తుందంటే, ఇక్కడ కూరలో కరివేపాకు వేసింది, నరసింహని వేసింది, నరసింహ పోయి జైల్లో కూర్చున్నాడు అంటే తినేటప్పుడు కరివేపాకుని అయితే పక్కన పెట్టేసింది. మళ్ళీ గౌతమ్ వచ్చి కొత్తిమీర లాగా వేసింది, వాడుకుందాము ఎలాగైనా సరే దీపాలు సైడ్ చేద్దాం అనేసి మొత్తానికి అయితే ప్లాన్ చేసింది. ఆ కొత్తిమీర కూడా మనం ఒక్కోసారి యూజ్ అవుతుంది అనేసి జస్ట్ ఎప్పుడో ఒకరోజు తింటాము, లేకపోతే పక్కన పెట్టేస్తాం. కరివేపాకును కూడా అంతే, ఎప్పుడో ఒకసారి తింటాము, లేకపోతే పక్కన పెట్టేస్తాం. కళ్ళకు మంచిది అనేసి పెద్దవాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ ముందర ఏదో వాళ్ళ మాట కాదని లేక ఏదో తింటాను చూడండి. ఆ విధంగా మన నరసింహాన్ని కూడా ఏదో వాడుకోవాలని ట్రై చేసింది, కానీ అది కూడా ఫెయిల్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయ లాంటి వైరానైతే ఇక్కడ కూరలో అయితే వాడుకునింది. కూరలో వాడుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయని పక్కన పెట్టి చేతులు కడుక్కునిందా,
లేదా అనేది మనకు త్వరలో తెలుస్తుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయని పక్కన పెట్టిన తర్వాత ఆ పచ్చిమిరపకాయ మంటన్న వెళ్ళేస్తుంది, లేకపోతే సైడ్ కన్నా వెళ్ళిపోతుంది. అంటే పచ్చిమిరపకాయ గిన్నె కడుక్కునేటప్పుడు ఆ పచ్చిమిరపకాయ మళ్ళీ చేతికి కానీ తగిలింది అనుకోండి, మనం కళ్ళలో ఎన్న పెట్టుకున్నామంటే మంట మామూలుగా ఉండదు కదా. అదేవిధంగా వైరా క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారనేది మనం అయితే చూడాలి. ఇంకా మనం నిన్న ఎపిసోడ్ గురించి, ఈ రోజు ఎపిసోడ్ గురించి, అలాగే రేపు ఎపిసోడ్ గురించి మనం అయితే ఒకసారి అయితే డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కార్తీక్ బాబు అయితే మన దీపా దగ్గర అయితే ఫోన్ వాయిస్ రికార్డర్ పెట్టించి అక్కడ ప్లాన్ అయితే చేస్తాడు. ప్లాన్ చేసి అక్కడ జోష్న గెలిచింది, కార్తీక్ ఇద్దరు గెలిచారని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జోష్న లీడ్ వచ్చింది, ఫోన్ చేయాలి వైరాక్ ఫోన్ చేయాలి, వైరాక్ ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకోవాలి, కాశీ బాబుకు నిజాలు తెలుసుకుని అంటారు అనేసి డౌట్ వచ్చి అక్కడ వైరాక్ ఫోన్ చేసే ఆ ఫోన్ అయితే చూసేసి మీ అందరూ తెలిసిన విషయమే. ఆ ఫోన్ చూసేస్తే ఆ ఫోను సరే అనేసి వైరాకే మళ్ళీ ఫోన్ చేసి మన కార్తీక్ బాబుకి అయితే లింక్ ఇచ్చిందంటే, వైరా నువ్వెందుకు నాకు ఫోన్ చేసావు అంటే, కాశీకి కదా ఫోన్ వెళ్ళాల్సింది, వైరాక్ ఫోన్ వెళ్ళిందంటే అనేసి కాశీకి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది అబ్బా అన్నట్టు చంప ఎర్రగా కందిపోయేలాగైతే ఒక షాట్ అయితే ఇచ్చాడు. సూపర్ అనిపించింది, సూపర్ అనిపించింది. అక్కడ ఇచ్చే గుందికి జోష్న నాకు ఈ విధంగా రెఫర్ చేసింది. జోష్న రెఫర్ చేయడం వల్లనే నేను వైరా దగ్గరికి అయితే వెళ్ళాను, వైరా నాకు జీఎం పోషిస్తాను అన్నాడు, నన్ను డ్రైవర్ని చేశాడు అనేసి మన కాశీ ఏదో కళ్ళబొల్లు కబుర్లు అయితే చెప్పాడు. కళ్ళబొల్లు కబుర్లు చెప్పని ఏమన్నా చెప్పని అక్కడ మాత్రం ఇచ్చే షాట్ అయితే ఇచ్చి మన కార్తీక్ బాబు అయితే డైరెక్ట్గా వైరా ఇంటికి అయితే వెళ్ళాడు. వైరా ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఈరోజు ఎపిసోడ్లో చూసినాం కదా, అక్కడ దశరథ్ గారు అలాగే దీప కాన్వర్జేషన్ కూడా జస్ట్ ఎపిసోడ్ కోసం అనేసి అలా డెవలప్ చేశారు. ఎపిసోడ్ కోసం అనేసి అక్కడ ఏం పెద్దగా మాట్లాడుకోవాల్సిన వల్ల, కానీ ఒక ఫాదరు ఒక కూతురు సెంటిమెంట్ని అయితే బాగా వర్కౌట్ చేశారనేసి అయితే మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ చాలా పాయింట్స్ అయితే జరిగాయి. చాలా పాయింట్స్ ఏం జరిగాయంటే, ఇక్కడ మన స్టార్టింగ్ మన వైరా దగ్గరికి పోయేసి ఆ చెంప కందిపోయింది కదా, అయ్యో పాపం లేత పిల్లోడు సార్, అందుకోసం అనేసి చెంప ఎర్రగా కందిపోయింది, ఇంకొక పక్క తెల్లగా ఉంది, ఇంకొక పక్క ఎర్రగా ఉంది. అదే మీకు కానీ కొట్టినట్టంటే వాళ్ళు పిఏ చెప్తాను, మన వైరా పిఏ చెప్తాను, మీకు కానీ కొట్టానంటే అసలు తేడా ఉండదు సార్, రెండు చెంపలు ఒకేలా కనపడతాయి, మీరు ముదిరిపోయిన బెండకాయ కదా అనేసి బాగా చెప్పాడు. బాగా చెప్పిన తర్వాత మన కార్తీక్ బాబు అయితే మీడియా వాళ్ళని పిలిపించి అందరి ముందర అయితే మీడియా వాళ్ళ ముందర మా నాన్న ఏం తప్పు చేయలేదు అనేసి నిరూపించాడు. నిరూపిస్తే వైరా నెత్తి నోరు కొట్టుకొని చెప్తాను, నేను చేయలేదురా బాబు, నీ మనోరాలే చేసింది, నీ మనోరాలే నాకు ఈ ప్లాన్ ఇచ్చింది, నీ మనోరాలే కాశీని పంపించింది అనేసి నెత్తి నోరు కొట్టుకొని మనం వైరే చెప్తాను. కానీ అబ్బే మా మనవరాలు తప్పు చేస్తున్నాను మేము అనుకుంటామా, మా మనవరాలు గొప్పది, మా మనవరాలు పెద్దది అనేసి మాట్లాడుతామంటే అక్కడ మన పారిజాతం గారు నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటారు. నా మనవరాలు తప్పు చేయలేదు, అరెస్ట్ చేద్దాం, నా మనవరాలు తప్పు అరే నీ మనవరాల పైన ఉండే ప్రేమ నీ మనవాడి పైన లేకపోవడం రెండు కళ్ళే కదా పారు గారు. మీరు ఆ ప్రేమ లేకపోవడం ఎలా చెప్పండి. కాశీని నమ్ముకున్న ఏదో ఒక రోజు అనుమానం పెడతాడు. జోషాన్ని నమ్ముకుందంటే ఆస్తి వచ్చిన రోజు నేను మెడబట్టి బయటికి గెంటేస్తుంది, నువ్వు పని అయిపోయింది నువ్వు వెళ్ళిపో అనేసి మెడబట్టి బయటికి గెంటేస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఇంకా అందుకోసం అనేది చెప్పేది, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అనేసి. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, ఇక్కడ పనికి రాడైనా పనికి రాకుండా పనికి మాలినోడైనా కానీ, అంటే ఏదైనా సరే రోడ్లో పోతా ఉండడంతో ఒక అవసరం వచ్చిందంటే, అబ్బా నాన్న బంగారు రానా టీ తాగుతావా, చాయ్ తాగుతావా, ఏం తింటావు, అన్నం తింటావా, బిర్యానీ తింటావా అనేసి అడతాడు చూడండి. అదేవిధంగా పనికి రానన్ను కూడా కావాల్సినప్పుడు వాడుకునే దాంట్లో మన డబ్బు ఉండేవాళ్ళు అలాగే బలిసిన వాళ్ళు దిట్ట. అది మనకు వైరాన్ని చూసిన అర్థమవుతుంది, అలాగే జోషాన్ని చూసిన అర్థమవుతుంది. వీళ్ళతో కూడా జాగ్రత్తగా ఉంది. మీతో ప్రేమగా లేకుండా ప్రేమగా ఉన్నట్టు నటించే వాళ్ళతో ఒక్కరోజు 2 రోజులు నటించే వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే నాకు జోషాన్ని చూసిన తర్వాత అలాగే అనిపించింది, వైరాన్ని చూసిన తర్వాత అక్కడ మన కాశీకి వచ్చే ముందు కాశీకి ఏం అర్హత ఉందనేసి రా బాబు రాజీ అమ్మ అనేసి మాట్లాడుతూ ఉంటారు వైరా. ఆ విధంగా అయితే మీరు చూసుకుంటారని ఆశిస్తాను. ఇంకా జోష్న పతనం ఎలా మొదలవుతుందంటే మీరు సండే అనాలిసిస్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఫైల్స్ అన్నీ బయటకు అయితే వస్తున్నాయి. మన దీప అయితే కొత్త సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.